హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే వాకిలికి లక్ష్మీ కళ తెచ్చే బ్యూటిఫుల్ డిజైన్తో మీ ముందుకైతే వచ్చాను. ఈ డిజైన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఈ డిజైన్ అయితే మంగళ శుక్రవారాల్లో పండగ పర్వదినాలలో వేసుకున్నామంటే ఎంతో కలగా నిండుగా ఉంటుంది ఫ్రెండ్స్. మూడు చుక్కలు పెట్టేసి మధ్యలో కింద 2 పైన 2 చుక్కలు పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టార్ లాగా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఈ మధ్యలోనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా లీఫ్ లాగా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. లీఫ్ లాగా గీసుకోవడం వల్ల డిజైన్ అనేది వెరైటీగా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, మీరు కూడా ఇలాగే వేసుకోండి. మంగళ శుక్రవారాల్లో పండగ పర్వదినాల్లో ఇలాంటి ముగ్గు వేసుకున్నారంటే లక్ష్మీ కళ అనేది వాకిట్లో చక్కగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏమాత్రం ముగ్గులు రాని వాళ్ళకు ఈజీగా క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నారన్నది. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేనైతే మొత్తం అయితే లీఫ్లు అయితే ఇలా గీసుకున్నాను. ఇలా గీసుకోవడంతో ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి మీరే. ఇలా అన్ని వైపులా లీఫ్లు అయితే ఇలా గీసుకున్నాము. ఇలా గీసుకున్న తర్వాత మధ్యలోనైతే ఒక చుక్క అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఆ చుక్క చుట్టూరా చిన్నగా డిజైన్ అయితే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మంచి ఒక ఫ్లవర్ లెక్క చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. అందులో కూడా మొత్తం మీద ముగ్గు పిండితోటి కలర్ లాగా వేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్ మీరే, ఇలా కలర్ లాగా వేసుకున్న వరకు ఒక పెయింటింగ్ లాగా అయితే కనిపిస్తుంది మనకి. మనం వాకిట్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ లీఫ్ లాగా వేసాం కదా, ఈ లీఫ్ నుంచి ఈ లీఫ్ వరకు ఇలా క్రాస్గా గీసుకోవాలి. గీసుకున్నాక ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదైతే ఇలా రౌండ్గా అయితే గీత అయితే గీసుకోవాలి. దీని మీద రౌండ్గా గీత గీసుకోవడం వల్ల ఇది ఒక వెరైటీగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, కొంచెం ఓపికతోటి మనం చూస్తున్నామంటే ముగ్గులు రాని వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. నేనైతే వచ్చిన వాళ్ళ కోసం అయితే చెప్పట్లేదు ఫ్రెండ్స్. నాకు వచ్చిన ముగ్గులు నేను వేస్తున్నాను, అందుకని అంటున్నాను. నాకైతే నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ నాకు చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ నా రిలేషన్, నా బంధువులు అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే అనుకొని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా చుట్టూరా గీసుకున్నాం కదా, ఈ రౌండ్గా గీసుకున్న దానిపైన అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా మనం లోటస్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా లోటస్ వేసుకోవడం వల్ల చాలా మంచిగా కనిపిస్తుంది ముగ్గు చూడడానికి. డిజైన్ అయితే చుక్కలు పెద్దగా లేకుండా, చుక్కలు బాగా పెట్టరాని వాళ్ళైతే ఉంటారు, వాళ్ళ కోసం అయితే ఇలాంటి చిన్న సింపుల్ డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే నేను ఇక్కడ లోటస్ అయితే వేసాను. అందులో లోటస్లలో చివరగా చిన్న గీతలు అయితే గీసుకున్నాను. ఇక్కడ కిందంగా అయితే గీతలు అయితే గీసుకొని చివరగా చుక్క అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టడం వల్ల లోటస్ అనేది చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. మొత్తం నేను చుట్టూరా ఇదే విధంగా లోటస్ అయితే వేస్తూ ఉంటున్నాను ఫ్రెండ్స్. చూడండి మీరైతే. ప్రతిరోజు ఒకే రకమైన ముగ్గులు వేయకుండా అప్పుడప్పుడు ఇట్లా వెరైటీగా ముగ్గులు వేసుకుంటూ వెళ్ళామంటే మన వాకిలికి చాలా అందంగా, ఆకర్షణీయంగా అయితే కనిపిస్తుంది. మన వాకిలి ముందు నుంచి రోజు ఎవరైనా ప్రతిరోజు వెళ్ళే వాళ్ళైతే కంపల్సరీ ఎవరో ఒకరైతే ఉంటూ ఉంటారు. స్కూల్కు పంపించే వాళ్ళు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఏదైనా పని మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. అప్పుడు మన వాకిలి మీద కన్ను పడ్డప్పుడు
ఇలాంటి మంచి ముగ్గు అవుపించిందంటే, ముగ్గులు రాని వాళ్ళకి ఎలాంటి ముగ్గు వేసినా కూడా కొంచెం అట్రాక్షన్గా కనిపించిందంటే నిలబడి మరీ చూస్తూ ఉంటారు. కొంచెం గమనించి ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేసే వాళ్ళైతే చాలామంది ఉంటారు. నా చిన్నప్పుడైతే నేను అలాగే చేసేదాన్ని. ఎవరి వాకిట్లోనైనా చక్కగా ముగ్గు అవుపించిందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పెన్ను పేపర్ పట్టుకొని బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని నేను. నాకు చిన్నప్పటి నుంచి ముగ్గులంటే చాలా ఇష్టం అండి. మనుషులకి ఎవరికైనా ఏదో ఒక కళ అనేది ఉంటుంది కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద చాలా ఇష్టం అనేది ఉంటుంది. కాబట్టి నాకైతే ముగ్గులు అంటే చాలా ఇష్టము. అందుకనే ముగ్గులు చాలా బాగా వేసేదాన్ని చిన్నప్పటి నుంచి. కొందరికి ఎంత మంచి ముగ్గులు వచ్చినా వాళ్ళకు గీయడం అనేది రాదు కదా ఫ్రెండ్స్, అలా కూడా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే చుట్టూరా చక్కగా లోటస్లు అయితే వేసేసరికి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇలాంటి ముగ్గు మనం శుక్రవారం రోజు ఇంటి ముందర వేసుకుంటే ఈ లోటస్లలోనే లక్ష్మీదేవి ఉన్నట్టుందేమో అన్నట్టుగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం కలర్లు వేయడం అవసరం లేదు ఫ్రెండ్స్. రోజువారి ముగ్గులలో కలర్స్ ఏమేమి వేస్తామో వేయలేం కదా. ముగ్గులు వేసడానికే టైం ఉండదు, ఇంకా అందులో కలర్స్ వేసుకుంటూ నిమ్మలంగా ఏ రోజులలో ఎవరు ఉంటున్నారో అందుకని అంటున్నాను ఫ్రెండ్స్. ఇలా మధ్యలో అయితే అన్ని చుక్కలు అయితే పెట్టేసాం. స్టార్ గీసిన దాని దగ్గర పెట్టిన తర్వాత ఇక్కడ లోటస్ నుంచి అయితే ఈ కింది నుంచి పై వరకు ఇలా రౌండ్గా అయితే గీత అయితే గీసుకోవాలి. గీసుకున్నాక ఒక డిజైన్ లాగా ఉంటుంది, ఒక నెమలిలాగా ఉంటుందని అయితే ఇట్లా ముక్కులాగా అయితే గీసేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది. చూస్తున్నారు కదా, అందులో ముగ్గు పిండితో కలర్ లాగా కూడా వేసేసాను. ఆ లోటస్ పైన కూడా చిన్నగా డిజైన్ లాగా కూడా వేసేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా వేయడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది డిజైన్ వచ్చేసి. మనకు ఈజీగా సింపుల్గా అయితే కనిపించింది ఫ్రెండ్స్. మొత్తం మీద డిజైన్ వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత మంచిగా బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇలాంటి ముగ్గులు మనం వాకిట్లో వేసుకోవడం వల్ల నరదిష్టి నరఘోష అనేది కూడా ఉండదు. ఎందుకంటే దిష్టి ఎక్కువ ఉన్న వాళ్ళు ముగ్గు వాకిట్లో ఎంత చక్కగా వేసుకుంటే అంత బాగా వెళ్ళిపోతుందని అంటారు పెద్దవాళ్ళు. నేనైతే చాలామంది నుంచి అయితే విన్నాను. మీకు కూడా తెలిసింటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మొత్తం అయితే డిజైన్ అయితే ఇలా వచ్చింది. ఇదే విధంగా చుట్టూ అన్ని వైపులా వేసుకుంటూ అయితే మనమైతే వచ్చాం కదా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను ఈ మధ్యలోనైతే ఇట్లా రౌండ్గా చుక్కలు అయితే ఇలా 3 చుక్కలు పెట్టేసుకొని పైనంగా ఇట్లా గీత అయితే గీసేసుకున్నాను. ఇలా గీయడం వల్ల డిజైన్ అయితే కంప్లీట్ అయితే అయినట్టే ఫ్రెండ్స్. ఇలా చుట్టూరా గీసుకున్నాం కదా. ఇప్పుడు నేనైతే అక్కడక్కడైతే ఎల్లో కలర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఎల్లో కలర్ పెట్టేసి దానిపైన ఆరెంజ్ కలర్ అయితే చుక్కలు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా పెట్టుకోవడం వల్ల మరింత మంచిగా అయితే కనిపించింది డిజైన్ వచ్చేసి. పెద్దగా కలర్స్ అయితే వేయం కదా ప్రతిరోజు. ఇలా సింపుల్గా చుక్కల్లాగా అయితే కలర్స్ పెట్టుకుంటే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది కదండి. అందుకని నేను అంటున్నాను, వాటిపైన ఆరెంజ్ కలర్ చుక్కలు అయితే ఇలా పెట్టుకోవాలి. మొదటి నుంచి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఈ డిజైన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ముందుగా మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.